హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ముచ్చట ఏంటంటే మీకు ఒక ఇంటర్వ్యూ ఇది చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఇస్తాను స్క్రీన్ పైన. గాయత్రి గుప్తా ఉంది కదా, యాక్ట్రెస్, సినిమా యాక్ట్రెస్. తనది రీసెంట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందనమాట. గాయత్రి గుప్తా అంటే మన ఫిదా సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా చేసింది కదా ఆమె. మీకు చూపిస్తాను, అన్నీ డిస్ప్లే చేస్తాను, చూడండి. ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది ఇంటర్వ్యూ. ఇంత ఈ ప్రజెంట్ జనరేషన్లో ఆడపిల్లలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ప్రజెంట్ జనరేషన్లో మనుషులు అనే వాళ్ళు ఎంత స్వార్థంగా ఉన్నారు, ఎట్లా ఉండాలి మనుషులు, ఆడపిల్లల విషయంలో ఎట్లుండాలి, మగవాళ్ళ విషయంలో ఎట్లుండాలి, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అనేది ఓన్లీ మగవాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చింది, ఆడవాళ్ళకు కూడా ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఏంటి, ఇలాంటి ప్రతి చిన్న చిన్న టాపిక్స్ కూడా, అంటే చిన్నవి కాదు అవి, మనకు చిన్నవి అనిపిస్తాయి కానీ అసలు అట్లాంటివి చాలా మేజర్ టాపిక్స్ అనమాట. దాంట్ వల్లనే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే చాలా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి అన్నమాట. అలాంటి టాపిక్స్ గురించి ఆమె చాలా మంచిగా మాట్లాడారు. చాలా బాగా మంచిగా అనిపించింది నాకు. 2 hours చూసినా కానీ అరే అప్పుడే అయిపోయింది అన్నట్టు అనిపించింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. తన లైఫ్లో ఫేస్ చేసిన చాలా ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీలో ఆడపిల్లని ఎంత నీచంగా ట్రీట్ చేసారు, ఎట్లా చేసారు, ఇండస్ట్రీకి పోతే తర్వాత వాళ్ళ ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటివి, అలాంటివి, ఆమె ప్రస్తుతం ఏం చేస్తుంది, అట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆమె చాలా మంచిగా అనిపించింది నాకైతే. చాలా మెచ్యూర్డ్ మైండ్ తోటి చాలా మంచిగా అనిపించింది ఇంటర్వ్యూ. మీరు కూడా ఒకసారి చూడండి, మంచిగా అనిపిస్తుంది. మీకు నచ్చితే మీరు కూడా షేర్ చేయండి. అంటే నేనేదో వాళ్ళ ఛానల్ గురించి పబ్లిసిటీ చేయాలి, ఆమె గురించి పబ్లిసిటీ చేయాలని కాదు, నేను రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ చూస్తుంటాను అందరివి. అట్లాంటి దాంట్లో నాకు ఈమెది ఇప్పుడు చూసిన దాంట్లో చాలా మంచిగా అనిపించింది, అంటే తనదే అనిపించింది, ఇంకా వేరేది ఏం లేదు. అందుకని మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. సజెస్ట్ చేస్తున్నాను, చూడండి. నచ్చితే చూడండి, లేకపోతే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.